మరొక సింపుల్ మ్యాథమెటిక్స్ మల్టిప్లికేషన్ టెక్నిక్ యూజింగ్ వేదిక్ మ్యాథ్. చూడండి, ఒక సింపుల్ టెక్నిక్లో మ్యాథమెటిక్స్ని ఎలా చెప్తాము, ఇది జనరల్ ట్రెడిషన్లో ఎలా చేస్తుంటాము, మొత్తం ఈ డిస్కషన్ చూపిస్తాను, అన్ని రకాల మెథడాలజీలు ఎలా ఉంటాయనేది. అప్పుడు దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏ నంబర్ ఇంటూ సిరీస్ ఆఫ్ నైన్స్, సిరీస్ ఆఫ్ నైన్స్ అంటే ఒక నంబర్ని 9ల యొక్క సంఖ్యతో మనం కనుక గుణించినట్లయితే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 3 4 6 ఇంటూ 9 9 9 9. చూడండి, ఒక నంబర్ తీసుకున్నాను. ఈ నంబర్ని సిరీస్ ఆఫ్ నైన్స్ అంటే 9లే ఉంటాయి ఆ సంఖ్యలో. ఇటువంటి సిరీస్ ఆఫ్ నైన్స్ ఉన్నటువంటి ఒక నెంబర్ తోటి మనం మల్టిప్లై చేస్తున్నాము అనుకుంటే ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఇక్కడ మీకు 3 మెథడ్స్ ఉంటాయి జనరల్గా. చూడండి, ఒక మెథడ్లో వచ్చేసరికి మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవాలి. ఈ 9తో మల్టిప్లై చేయాలి ఫస్ట్, నెక్స్ట్ ఈ 9తో మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ఈ 9తో చేయాలి, నెక్స్ట్ ఈ 9తో చేయాలి. అంటే మొత్తం మనకి ఒక 9తో చేసినప్పుడు ఒక స్టెప్, ఇంకో 9తో చేసినప్పుడు ఒక స్టెప్, ఇంకో 9తో చేసినప్పుడు ఒక స్టెప్, ఇంకో 9తో చేసినప్పుడు ఒక స్టెప్, ఫైనల్గా వీటన్నింటినీ కలపాలి. ఇది ఒక స్టెప్. మొత్తం ఎన్ని స్టెప్స్ వస్తున్నాయండి మనకి? 5 స్టెప్స్ వస్తున్నాయి. ఈ 5 స్టెప్స్తో మనం కలిపి చేసే ప్రయాణంలో ఎక్కడైనా మనం మల్టిప్లికేషన్ తప్పు చేసాము అన్నా మొత్తం పోతుంది. కాకపోతే చిన్న బెనిఫిట్ ఉంది. మొదటి 9తో మనం ఏ మల్టిప్లికేషన్ చేస్తామో అవే నెంబర్స్ని మనం రాసేసుకోవచ్చు, సేమ్ వస్తాయి కాబట్టి. కానీ మొదటిసారి తప్పిపోయి ఉంటే టోటల్ మొత్తం పోయింది. పోనీ పొరపాటుని ఎడిషన్ చేయడంలో పొరపాటు పడి తప్పు చేస్తుంటే మొత్తం పోతుంది. సో ఇలా కాకుండా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. ఏంటది? స్ప్లిట్టింగ్ ఇంటూ బేస్ ఆర్ పవర్స్ ఆఫ్ టెన్స్ నెంబర్. సియో 9999ని 10,000 - 1గా రాయొచ్చు. మనము 10,001గా రాయొచ్చు. అలా రాసినప్పుడు 5346 ఇంటూ ఇన్స్టెడ్ ఆఫ్ 9999 ఏమని రాయొచ్చు అని చెప్పాము మనం? 10,000 - 1, 10,000 - 1 అని రాసాము. ఇప్పుడు దీన్ని చేయాలనుకోండి, మళ్ళీ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూటివ్ లా చేయాలి, గుణకార విభాగ న్యాయము. అంటే చూడండి, 5346 ఇంటూ 10,000 చేస్తే 5346 1 2 3 4 zeros మైనస్ 5346 ఇంటూ 1 5346. ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది పెద్ద విషయం కాదండి, మనం ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాం తీసివేతలు ఎంత సింపుల్గా చేయొచ్చు సబ్ట్రాక్షన్స్ అనేవి. ఇదిగోండి, ఇలాంటి చోట ఉపయోగపడతాయని అది ముందుగా చెప్పాను మీకు. సబ్ట్రాక్టింగ్ ఏ నంబర్ ఫ్రమ్ మల్టిపుల్ ఆఫ్ పవర్స్ ఆఫ్ టెన్స్ మనం చెప్పుకున్నాం ఇది. సో ఇది ఎలా చేస్తున్నాము తీసివేతలు? సింపుల్గా చూడండి, ఏక న్యూనేనా రెడ్యూస్ 1 ఫ్రమ్ ప్రీవియస్ 5346 మొత్తంలోంచి ఒక్కటి తీసేస్తున్నాను, 5345. ఇదిగోండి, 6లోంచి 1 సబ్ట్రాక్ట్ చేశాను నేను. నా ఇక్కడ మనం చేసేది ఏంటండి? నిఖిలం నవతః చరమం దశతః. గత వీడియోలో చెప్పుకున్నాము. నిఖిలం నవతః 5కి ఎంత కలిపితే 9 వస్తుంది? 4. 3కి ఎంత కలిపితే 9 వస్తుంది? 6. 4కి ఎంత కలిపితే 9 వస్తుంది? 5. 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? చరమం దశతః మర్చిపోవద్దండి. 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? 4. మీ మల్టిప్లికేషన్ పూర్తయింది. సో ఇలా చేయాలన్నా కనీసం 3 స్టెప్పులు వేస్తున్నాను. ఇలా కూడా అక్కర్లేదు. వేదిక్ మ్యాథ్స్లో ఇంకా బ్యూటిఫుల్ మెథడ్ ఉంది. ఇంకా స్ట్రైట్గా ఇదే విషయాన్ని డైరెక్ట్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూస్తే చాలు. చూడండి, ఇవన్నీ తీసేస్తున్నాను. నౌ ద థర్డ్ మెథడ్. ఇప్పుడు 2 మెథడ్లు మాట్లాడేసుకున్నాము. డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే లేదు, దాన్ని పవర్స్ ఆఫ్ టెన్స్కి నియర్ బై వాల్యూలో తీసుకొని మల్టిప్లికేటివ్ డిస్ట్రిబ్యూటివ్లా అప్లై చేస్తాము. ఇది కూడా కాకుండా డైరెక్ట్గా ఎలా చేస్తున్నాము? ఇప్పుడు చేసిన లాజిక్కే డైరెక్ట్ అప్లై చేస్తున్నాము. మన ఆన్సర్ 2 పార్ట్ల కింద తీసుకుంటున్నాను. మన మొత్తం ఆన్సర్ 2 పార్ట్లు. ఫస్ట్ పార్ట్ కింద మనం వాడుతున్నది
ఏక న్యూనేన పూర్వేణ. మొత్తం విలువలోంచి ఒక్కటి తీసేస్తున్నా, ఈ ప్రీవియస్ పార్ట్ వచ్చేస్తుంది. చూడండి 5 3 4 5. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా నిఖిలం నవతః, అన్నిటికీ అదే వాడాలి అనుకుంటే వాడచ్చు. లేదు నిఖిలం నవతః చరమం దశతః. చూడండి నిఖిలం నవతః ఇందాక కూడా ఒకసారి డిస్కషన్ అయిపోయింది. 5కి ఎంత కలిపితే 9 వస్తుంది? 4. 3కి ఎంత కలిపితే 9 వస్తుంది? 6. 4కి ఎంత కలిపితే 9 వస్తుంది? 5. 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? చరమం దశతః. ఇక్కడ వాడామనుకోండి నిఖిలం నవతః చివరి వరకు. సో 6కి ఎంత కలిపితే 10 వస్తుంది? 4. మీ ఆన్సర్ కంప్లీట్. 5 3 4 5 4 6 5 4. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. అర్థం కదండి. ఇప్పుడు మనం వాడుతున్నది ఏంటి అనేది ఏక నూనేన పూర్వేణ. ఆల్రెడీ దీనిని మనం తీసివేతల దగ్గర నేర్చుకున్నాము. రెండవది నిఖిలం నవతః చరమం దశతః. దీన్ని కూడా తీసివేతల్లో వాడాము. ఆ రెండు ప్రిన్సిపల్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుకుంటే గుణకారంలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. 7 8 5 6 5 4 3 ఇంటూ 9 9 9 9 9. దీన్ని క్యాలిక్యులేటర్లో కూడా టైం పడుతుందండి. మీరు కావాలంటే కనీసం దాన్ని టైప్ చేయడానికి టైం పడుతుంది, తప్పు లేకుండా కొట్టడానికి. 7 8 5 6 5 4 3 ఇంటూ 9 9 9 9 9 9. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 నంబర్స్, 7 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 9s ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇది కేస్ 1. కేస్ 1లో ఏం చేస్తున్నాము? ఈ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని 9లే ఉన్నాయి. హలో 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 కేస్ 2 కేస్ 3 ఉన్నాయి, మళ్ళీ మర్చిపోవద్దు. 9ల సంఖ్య తగ్గచ్చు, 9ల సంఖ్య పెరగచ్చు. కేస్ 2 కేస్ 3. సో కేస్ 1 కింద ఇక్కడ సంఖ్యలో అంకెలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ 9లో కూడా అంకెలు అన్నీ ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 6 7 7 అంకెలు ఉన్నాయి, 7 డిజిట్స్. 1 2 3 4 5 6 7 7 9లు ఉన్నాయి. ఏదో ప్రిన్సిపల్ చెప్పుకున్నాం కదా మనం ఇందాక, ఏక నూనేన పూర్వేణ. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు 2 పార్ట్లు వస్తున్న ఆన్సర్ అని చెప్పాను. పూర్వేణ పూర్వ ఆన్సరు, ఈ మొదటి భాగం అనేది 1 తగ్గిస్తే వస్తుంది. 7 యాజ్ ఇట్ ఈస్గా రాశాను, 8 యాజ్ ఇట్ ఈస్గా రాసా, 5 6 5 4 3లో 1 తగ్గిస్తే 2. నెక్స్ట్ రెండో పార్ట్, రైట్ పార్ట్. ఈ పార్ట్ రావడానికి రెండో ప్రిన్సిపల్ ఉంది. నిఖిలం నవతః చరమం దశతః. 7కి ఎంత కలిపితే 9 వస్తుంది? 2. 8కి ఎంత కలిపితే 9 వస్తుంది? 1. 5కి ఎంత కలిపితే 9 వస్తుంది? 4. 6కి ఎంత కలిపితే 9 వస్తుంది? 3. 5కి ఎంత కలిపితే 9 వస్తుంది? 4. 4కి ఎంత కలిపితే 9 వస్తుంది? 5. 3 చరమం దశతః. ఎంత కలిపితే 10 వస్తుంది? 7. మీకు ఇంతకుముందే చెప్పానండి, మామూలు గణితంలో మనం చేసేటప్పుడు మన ఆన్సర్లు కూడిక కానీ తీసివేత కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఏదైనా సరే కుడివైపు నుంచి ఆన్సర్లు వస్తూ ఉంటాయి. కానీ మన వేద గణితంలో చూశారు కదా, మన ఆన్సర్లు అన్నీ కూడా ఎటు నుంచి రాస్తున్నాం? లెఫ్ట్ నుంచి రాసుకుంటూ వెళ్తున్నాము. అఫ్కోర్స్ ఇందాక మల్టిప్లికేషన్ విత్ 11 కూడా మనం లెఫ్ట్ నుంచి కూడా రాయొచ్చు. సేమ్ అప్లికేషన్, రైట్ నుంచి రాసినా లెఫ్ట్ నుంచి రాసినా మన అప్లికేషన్లో తేడా ఏమీ లేదు, మీరు చేసుకొని చూడొచ్చు. సేమ్ అప్లికేషన్. సో బాగుందా? ఇంకొకటి చేద్దామా? ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఎగ్జాంపుల్స్. ఓకే, డన్. ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్. Five, 6, 8, 4, 3, 7, 6, 5, 4, 7. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 అంకెలు అండి. ఇంటూ 10 9లు వేస్తున్నాను. 1 2 3 4 5 6
7 8 9 10 అని మొదట్లోనే చెప్పానండి. ఇదే మల్టిప్లికేషన్ ప్రజెంట్ మ్యాథమెటికల్ సిస్టమ్ ప్రకారం చేస్తే తక్కువ సింపుల్గా 11 స్టెప్పులు వేయాలి. ఆఫ్ కోర్స్ ఒక 9తో చేస్తే మల్టిప్లికేషన్ ఏదైతే వస్తుందో అదే మళ్ళీ మనం 10 సార్లు రాయాల్సిందే. స్టెప్స్ అయితే తగ్గవు, పని అయితే తగ్గదు. కానీ వేదగణిత పద్ధతిలో ఈ నెంబర్ని ఎంత సింపుల్గా ఒకే లైన్లో ఒకేసారి ఆన్సర్ రాస్తున్నామో చూడొచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏక నూనెన పూర్వేణ, ఒక్కటి తగ్గించాలి. ఈ లెఫ్ట్ ఉన్నటువంటి ఈ టోటల్ ఆన్సర్కి లెఫ్ట్ పార్ట్ రావడానికి మనం ఎంత తగ్గించాలని చెప్పాము? 1. సో సింపుల్గా ఇక్కడ యాస్టీస్గా రాస్తున్నా చూడండి. 5 6 8 4 3 7 6 5 4 6 లెఫ్ట్ పార్ట్ మొత్తం వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు మనం రాయాల్సింది రైట్ పార్ట్. ప్రిన్సిపల్ ఈజ్ క్లియర్. నిఖిలం నవతః చరమం దశతః. 5కి ఎంత కలిపితే వస్తుందండి? 9 4 ఓకే. 6కి 3 ఓకే. 8కి ఎంత వస్తుందండి? ఎంత కలపాలండి? 1 ఓకే ఫైన్. 4కి ఎంత కలపాలండి? 5 ఓకే. 3కి ఎంత కలిపితే 9 వస్తుంది? 6 ఓకే ఫైన్. 7కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 2 ఫైన్. 6కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 3. 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 4. 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 5. 7కి చరమం దస్త. మిస్ అవ్వకూడదు. ప్రిన్సిపల్ ఎప్పుడు క్లియర్గానే ఉండాలి. సో 7కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 3. సో దట్ ఈజ్ క్లియర్. అవర్ ఆన్సర్ ఈజ్ క్లియర్. సింపుల్గా ఒకే స్టెప్లో ఎక్కడ మల్టిప్లికేషన్ టేబుల్స్ వాడకుండా ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళిపోయిందో చూడండి. సో రైట్, ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ తీసుకుందామా? రైట్. ప్రాక్టీస్. మూడు 3 6 3 9 3 12 2 14 అంకెలు ఉన్నాయండి. ఇలాంటి నంబర్ని తీసుకొని మీరు క్యాలిక్యులేటర్లో చేయాలని చూసినా పట్టదు. కానీ మనము సింగిల్ స్టెప్లో ఆన్సర్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరొక మంచి టెక్నిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.